కృష్ణమ్మ తల్లి సిరులు పండించి పంటలను బంగారం సిరులు పండించే నీళ్లు ఇవే. మనకి విజయవాడలో ఉన్న కృష్ణానది యొక్క విశ్వరూపం మీరు ఇప్పుడు చూస్తున్నది. మనకిప్పుడు ఇది నీళ్లు సముద్రపాలు, అంటే సముద్రంలో వెళ్ళి కలిసే ప్రదేశం మనకి హంసల దీవి. ఈ నీళ్లు ఇక్కడ నుంచి హంసల దీవి వరకు వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తాయి. వర్షాలు విపరీతంగా పడటం వలన నీళ్ళని సముద్రంలోకి వదిలేశారు. ఈ నీళ్ళని వేస్ట్గా సముద్రంలో వెళ్ళి కలవడమే. చాలామందికి ఒక కోరిక ఉంటుంది, కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గని దర్శనం చేసుకొని తరించాలని చాలామంది భక్తులకి మనకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి తమ మొక్కుబడులను కోరికలను తీర్చుకుంటారు. ఇక్కడ ఈ పాల సముద్రంలా ఉప్పొంగుతున్న ఈ కృష్ణానది చూడటానికి మనకి ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తూ, ఇటు ప్రకాశం బ్యారేజీ, అటు ఇంద్రకీలాద్రి మనకి చూపులను తిప్పనీయకుండా చేస్తూ తమ అందాలను మనకు కనువిందులు చేస్తూ ఉంటాయి. కృష్ణానది పరవళ్ళు సముద్రంలోకి వదిలేసిన నీళ్లు. ఈ నీళ్ళని మనం హంసల దీవి దగ్గర ఉన్నటువంటి సముద్రం దగ్గర కలుస్తాయి వెళ్ళి ఈ నీళ్ళని. పైన రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వలన మనకి ఇంతకంటే ఎక్కువ నీటి సామర్థ్యం, ఆపుకునే సామర్థ్యం లేకపోవటం వలన కృష్ణానదిలో నీళ్లు సముద్రంలోకి వదిలేయటం జరుగుతుంది. ఈ సముద్రంలో వదిలేసిన నీళ్లు వెళ్ళి నేరుగా హంసల దీవి దగ్గర, దివితాలుగాలోని హంసల దీవి దగ్గర వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కృష్ణ. ఈ కృష్ణానది పరవళ్ళు మనం ఇలా నీళ్లు ఎక్కువైనప్పుడు ఈ గేట్లన్నీ ఎత్తేసారు. ఈ గేట్లన్నీ ఎత్తినప్పుడు మనం చూస్తే ఇలా ఉంటుంది. చాలా ఆహ్లాదభరితమైన వాతావరణం. నీళ్లు ఇలా కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ కనబడతాం మనకి ఇలా నీళ్ళ ఎక్కువైనప్పుడే మనకి ఇలా కనపడతాయి. ఇది చూస్తాకి జనాలు విపరీతంగా కృష్ణానదికి వస్తం జరుగుతుంది. దసరా మూలంగా కనకదుర్గ గుడికి వచ్చే జనాలు కూడా ఎక్కువగా కృష్ణానదిలో స్నానం చేసి చూడండి, అంతా కృష్ణానది. ఇలా వచ్చిన నీళ్ళు ఇలా గేట్లు తీసేసిన తర్వాత ఇలా ఇటు నుంచి నీళ్లు ఆపుకోవాలంటే ఈ గేట్లని కింద చింపేస్తారు, నీళ్లు ఆగిపోతాయి. ఇది కృష్ణా గుంటూరు జిల్లాలకి కలుపుతూ నిర్మించిన పాత బ్రిడ్జి. ఇది ఇప్పుడు కొత్త బ్రిడ్జి అదేమో కనకదుర్గ వారదని అది వేరే ఉంది. ఇది ముందర ఇటు మంగళగిరి గుంటూరు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ ఏదైనా కానీ ఇటు నుంచే వెళ్ళాయి. ఇప్పుడు పెద్ద పెద్ద లారీలకి బస్సులకి ఇటు అనుమతిస్తలేదు. మనకి ప్రతి గేటుకి ఒక నెంబర్ ఉంటుంది. కృష్ణానది ఘాట్ అది. స్నానాలు చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఆ భవానీ దీపాన్ని కూడా మనకి పడవ ప్రయాణం ఉంటుంది. కావాలంటే భవానీ చూడొచ్చు. ఇక్కడ ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి వాతావరణం, చల్లని గాలి వస్తుంది. అక్కడి నుంచి కనకదుర్గ గుడి కనపడుతుంది చూడండి. ఇది ఇంద్రకీలాద్రి పర్వతం. ఇక్కడే కనకదుర్గ కొలువై ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మనకి కనపడేది. కనబడేది హైదరాబాద్ హైవే బ్రిడ్జ్. అది ఆ చివరన ఎక్కితే హైదరాబాద్ వెళ్ళే బళ్ళు భవానీపురం చివరిలో దిగుతాయి. కనకదుర్గ గుడి ఇప్పుడు దసరా అవటం వలన జనాలు కూడా విపరీతంగా ఉన్నారు.
ఇంద్రకీలాద్రి పర్వతం, ఇది ప్రకాశం బ్యారేజీ, కృష్ణవేణి విగ్రహం అన్నమాట. ఎదురెళ్ళి చూద్దాం కృష్ణవేణి విగ్రహాన్ని. అక్కడ చూపిస్తుంది, అక్కడ ఆగాను. కృష్ణవేణి విగ్రహం. భవాని భక్తులు గమనించగలరు. అమ్మవారి నైవేద్య సందర్భంగా 12 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు అన్ని దర్శనములు జరుపుగలరు. ప్రశాంతమైన వాతావరణం, కనులు విందు చేసే అందాలు. ఇది చూడండి, ఐకానిక్ సీనరీ ఇది. ఆ కొండ, ఆ బ్రిడ్జిలు మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే సమయాలు అన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి, ఈ ఐకానిక్ సీనరీ మనకి ఎంత బాగా కనబడుతుంది. ఇటు కనకదుర్గ గుడి, ఇంద్రకీలాద్రి, అటు ప్రకాశం బ్యారేజీ. మనకి ఇది అంత వాతావరణం ఎంతో మనోహరంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు తమను సెల్ఫీలు తీసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది చూడండి, ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, హైదరాబాద్ వెళ్ళే హైవే బ్రిడ్జి. ఇది చూడండి, ఈ చెట్ల మధ్య నుంచి కృష్ణ ఎలా కనబడుతుందో. ఇంకా మబ్బుగా ఉంది, కాస్త వీడియో మనకి మసకగా కనబడుతుంది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు. ఇక్కడ నుంచి ఇంద్రకీలాద్రి క్లియర్గా కనబడుతుంది. చాలా మంచి ఆహ్లాదభరితమైన వాతావరణం, ఉప్పొంగుతున్న కృష్ణ. లోపల వెళ్ళి వీడియో తీస్తా ఉంటే వీళ్ళు వద్దంటున్నారు. ఇది ఆఫీస్ అంట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళట్లేదు కదా. పక్కన బొమ్మ దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు అడ్డు పడుతున్నారు. ఏదో ఇళ్ళకి ఇచ్చేసినట్టు మొత్తం రాసి ఇది స్వరూపం మనకు కనబడుతుంది. ఇటు లోపల వెళ్ళి వీడియో తీద్దామంటే వీళ్ళు తీయలేదు. సేపైనా ఇక ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అటు కనపడే కొండ కానీ, ఇటు రైల్వే వాళ్ళ బ్రిడ్జి కానీ, అలాగే ఈ ప్రకాశం బ్యారేజీ కానీ, ఇలా చూస్తే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం, ఆ గాలి గోపురం మనకి చూపులకి ఇక్కడే కట్టిపడేసి మనల్ని అడుగు ముందుకు వేయకుండా ఇక్కడే ఈ అందాలు కట్టిపడేస్తాయి మనకి. ఆ వెనకాల కనపడేది హైదరాబాద్ బ్రిడ్జ్ అని మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇక్కడ నుంచి చాలా చక్కగా ప్రకాశం బ్యారేజీ కనపడుతుంది. మనం ఇలా చూసుకుంటూ కృష్ణానదిని ఇప్పుడు మనం మార్కెట్ వైపు వెళ్తున్నాము. ఈ పక్క నుంచి ఇలా నడుచుకుంటూ మనం సరాసరి వెళ్ళిపోతే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి మనం వెళ్తే ఇది చూడండి, స్నానఘట్టం. ఇది ఇక్కడ ఒక గుడి ఉంది. ఈ గుడిలో స్నానఘట్టంలో స్నానం చేసి దసరా అవుతాం మూలన వాటర్ బాటిల్స్ అవన్నీ ఫ్రీగా అందిస్తున్నారు. ఇది చూడండి, ఇది మార్కెట్కి వెళ్ళే రోడ్డు. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి మనం ఎదురైతే మార్కెట్ వెళ్ళిపోవచ్చు. ఇలా అన్ని చోట్ల దర్శనానికి వెళ్ళే వాళ్ళ గుడి యొక్క మెయిన్
ద్వారం దగ్గర ఇలా ప్రదర్శనకు పెట్టారు అన్ని చోట్ల. ఇలా పెట్టి టీవీ వీళ్ళు కనకదుర్గ గుడి లోపల జరుగుతున్న దృశ్యాలను మనకి చూపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ కృష్ణానది మీకు ఇంద్రకీలాద్రి చూపించాలనుకుంది నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.